నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ అన్న. ఎందుకని? మాకు ఇళ్ళ ప్లాట్లు ఇచ్చాడు, పిల్లల స్కూల్ కాలేజీ పిల్లలకి డబ్బులు వేస్తున్నాడు. అంటే ఈ ఒక్క సెంటు ఎందుకు పనికిరాదని చెప్పి అంటున్నారు బాబు గారు. ఆయన తగ్గబట్టికి ఇచ్చాడు, చేసేది ఏమన్నా ఆయనకు ఇవ్వాలనుకున్న సెంటు కానీ సెంటు కానీ ఇచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం ఎంతో సిగ్గుపడాలని చెప్పి అంటున్నారు. ఆయన వస్తే ఏమి ఇస్తాడంట? అపార్ట్మెంట్లు ఇస్తాడంట. మరి ఎవరైనా అట్నే మాట్లాడుతూ ఉంటారు, పదవిలో ఉన్న వాళ్ళని ఎవరినైనా అట్నే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు జరగబోయేది జగన్ గారి అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి యుద్ధం అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు పదవిలో వాళ్ళు కూడా అట్నే అంటారు, పక్కన వాళ్ళు కూడా అట్నే అంటారు. అయితే జగన్ గారి అహంకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి నేను పాతివేస్తానని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. రేపు ఆయన సీఎం అయినప్పుడు ఎదుటోళ్ళు కూడా అట్లా అని అంటారు. అయితే ఇప్పుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎంగా జగన్ గారు కనుక గెలిస్తే మన రాష్ట్ర ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాలని చెప్పి అంటున్నారు. పారిపోతారేమో, దాన్ని ఏమో మరి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, ఎందుకు పారిపోతారు? పారిపోరు. ప్రజలకి పనికిరాని పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు జగన్ గారు అని చెప్పి అంటున్నారు. ఏం పథకాలు పెట్టాడు? మంచిదే, ఆటో వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు, మిషన్ వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు. అయితే నెక్స్ట్ సీఎంగా గెలుస్తారంటారా? దేవుడి చిత్తం అది. 175 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? తెలియదు ఇక అవన్నీ మనకి. నెక్స్ట్ సీఎంగా అయితే